వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. నేను మీ వెంకటరమణ. కన్న తల్లిని నవమాసాల మోసి కనిపించిన తల్లిదండ్రులనే కడతీర్చాడు ఒక కీచకుడు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? విజయనగరం జిల్లాలో పోస్ట్ఫాట్రేగ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 12 సెంట్లు భూమి కోసం కన్న తల్లి కన్న తండ్రిని ట్రాక్టర్ ఎక్కించి చంపిన ఘటన అయితే విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వెంటనే హుటాహుటిన ఆ ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వెంటనే నిందితుడిని రాజేష్ అనే ఆ నిందితుడిని అదుపులో తీసుకునే పరిస్థితి కనిపించింది. ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఆ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్న ఈ యొక్క అప్పలనాయుడు జయమ్మ అనే వీళ్ళిద్దరు కూడా 45, 55 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కుమారులు, ఇద్దరు సంతానం, ఒక పాప ఒక బాబు. ఈ యొక్క అబ్బాయికి ఆస్తి తగాదులు అంటే ఒక ఎకరా పొలం ఉన్న నేపథ్యంలో ఇద్దరు పిల్లలు కూడా సమానంగా పంచారు. సమానంగా అంటే ఇద్దరు కూడా 50 సెంట్లు పెంచిన నేపథ్యంలో ఆడపిల్లకి ఎలా ఇస్తారు అనే కక్షతో ఆ యొక్క తల్లిదండ్రుల్ని అదే స్థలంలో వెంబడించి, అంటే వాళ్ళు జొన్న చేనులోకి పరిగెట్టినా సరే విడిచిపెట్టకుండా వెంబడించి ట్రాక్టర్ తల పైన కన్న తల్లిదండ్రుల పైన ఈ యొక్క తలల మీద వెళ్ళి హత్య చేశాడంటూ అక్కడ చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు వెంటనే ఈ యొక్క దీనిపైన ఎంక్వైరీ చేసి నిందితుడిని అయితే వెంటనే పట్టుకున్న 24 గంటలకు ముగియక ముందే పట్టుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ పోస్ట్ఫాట్రేగ పోలీస్ స్టేషన్లో ఈ నిందితుడు రాజేష్ ఉన్నాడని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు అసలు మానవత్వాలు ఎట్టిల్లిపోతున్నాయని తెలియట్లేదు. ఎందుకంటే కన్నా నవమాసాలు ఎంతో కష్టపడి పెంచి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళ యొక్క ఉన్నత ఉద్యోగాలకు కూడా చేయించిన పరిస్థితి ఉంది. అలాంటి తల్లిదండ్రులనే ఇలా కక్షపూరితంగా ట్రాక్టర్తో పాటు ఇలా చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అంటూ కూడా ఆ గ్రామస్తులంతా కూడా ఆ యొక్క రాజేష్ని దువ్వెత్తి పోస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఏదైనప్పుడు కూడా అక్కడ ఈ యొక్క అప్పలనాయుడు జయమ్మ కుమార్తె అయినటువంటి కంప్లీట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వెంటనే దీనిపైన చర్య తీసుకొని అక్కడ ఉన్న రాజేష్ని వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి నెక్స్ట్ తదుపరి విచారణ జరిపి జైలుకి పంపించే పరిస్థితి కూడా అతి త్వరలో జరుగుతుంది. అయితే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రోజుకు ఇలాంటి పుట్టగొడుగులాగా ఏదో ఒక సమస్య తల్లిదండ్రులని అసలు దైవంగా పూజించాలి. అలాంటి తల్లిదండ్రులు కూడా ఇలా హతమార్చడం చాలా దుర్మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, విజయనగరం.